పైగా అధర్మార్జితమైన సంపాదన అయితే ఇంకా దుఃఖం ఎక్కువ ఉంటుంది కనుక రావణాసురుడి దగ్గర ఉన్నది అధర్మార్జితమైనటువంటి సంపద కనుక ప్రతి వాళ్ళు జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. ఎవడెప్పుడు వస్తాడో అసలు వాడు ఎప్పుడు పట్టుకెడతాడు అని. అసలు వాడు వస్తాడంటే ఎవరికైనా భయమే కదా. మా గురువు గారు చిన్న కథ చెప్పేవారు, మీకు పోయినసారి భాగవతంలో చెప్పినట్టున్నారు. ఒక ఆయన ఇద్దరు స్నేహితులు, మంచి ప్రాణ స్నేహితులు, ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్లో. వాడు ఇక్కడికి వస్తానని ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు, సామానంతా సర్దేస్తున్నాడు. వాళ్ళ భార్య అన్నది, ఏమండి సామానంతా సర్దుతున్నారు, మా ఫ్రెండ్ వస్తున్నాడు హైదరాబాద్ నుంచి అని చెప్పాడు. ఏమండి మీ ఫ్రెండ్ ఏమైనా దొంగ, ఎందుకంటే సామానంతా సర్దుతున్నాడు అని అడిగింది వాడు ఆవిడే. వాడన్నాడు, మా ఫ్రెండ్ కాదు దొంగ, నేనే దొంగని, ఇవన్నీ వాడి నుంచి తీసుకొచ్చినాయి. ఇప్పుడు వాడు వచ్చాడంటే ఈ గ్లాస్ ఎక్కడది, ఈ టేబుల్ ఎక్కడది, ఈ పెన్ ఎక్కడది అడుగుతాడు కదా. అంటే ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తే ఈ వస్తువు కనపడింది అనుకో, ఇక మళ్ళీ వాడి వస్తువుని గుర్తుపెడితే పెద్ద గలాట అయిపోతుంది కనుక మొత్తం సర్దేస్తున్నాను అన్నాడట. అంటే దొంగ తాను కనుక అయితే ప్రతి వస్తువు జాగ్రత్త పడతాడు. అదే వాడి సొంతం అనుకోండి, భయపడాల్సిన అవసరమే ఉంటుంది కనుక. అందుకని రావణాసురుడు కూడా దొంగతనంగా అమ్మని తెచ్చాడు కనుక, అమ్మ తన సొత్తు కాదు కనుక, తన సొత్తు కాదనే విషయం రావణాసురుడి అంతరంగానికి తెలుసు కనుక, అమ్మకు సంబంధించిన వాడు ఎక్కడొస్తారో అని ఓ బలమైన కాపలా పెట్టి తన భయాన్ని చెప్పకనే చెప్తున్నాడు రావణాసురుడు. అమ్మ అప్పుడు అనుకున్నాడు ఆంజనేయ స్వామి గారు, ఖచ్చితంగా దొంగ సొత్తు వీడింటూ ఉంది సుమా. ఎలా చెప్పాడు, ఆ భయం వల్ల, రావణాసురుడు సెక్యూరిటీ పెంచడం వల్ల, ఆ కాపలాగా ఇంతమంది కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా చక్కగా కాపలా కాస్తూ ఉండడం వల్ల చూశాడు ఎలా ప్రవేశించాలి అని అనుకునేంతలోనే స్వామి వారు చక్కగా ఒక బొటల వెళ్ళినంత పరిణామం. చాలా ఇంకా చెప్పాలంటే, ఒక పశువుల కాలి గిట్టల మీద రాలేటువంటి గోమాలుగులనే కీటకాలు ఉంటాయి కదా, ఆ కీటకాల రూపంలోకి తన ప్రమాణాన్ని తగ్గించుకొని లంకలో వెతకడానికి ఉద్యుక్తుడై పోతూ ఉండగా ఆ స్వామి వారికి లంకిణి అనే పేరు కలిగిన ఒక రాక్షసి అడ్డంగా నిలబడి, అది ఎంత సూక్ష్మ దృష్టి కలిగిందంటే గోమాలమంత పరిణామంలో వెళ్ళేవాడిని కూడా పట్టుకొని అతని యథార్థ రూపాన్ని చూసినట్టుగా నిలబెట్టగలిగిన శక్తి కలిగిన ఆ లంకిణి అనే ఆవిడ కనపడి, ఒరే పోతే అడవుల్లో తిరిగాడు, ఇక్కడ ఏమిటి పని అని గట్టిగా అడిగేటప్పటికి ఆంజనేయుడు అనుకున్నాడు, నేను ఇస్తున్నాను, నన్ను ఎవడప్పా ఇలా చూసినాడు అని ఇలా చూసేటప్పటికి అది లంకిణి అండి పెద్ద రూపంతో కనపడి. అప్పుడు ఆయన అన్నాడు, సరే నేను ఎవరో నీకు చెప్తాను కానీ నువ్వెందుకు ఇంత అసఖ్యంగా ఎందుకున్నావు, నన్ను ఎందుకు జడిపిస్తున్నావు అని అడిగాడు స్వామి. లంక అంటే నేనే, లంక కాపలా కాస్తూ ఉంటాను, నన్ను కాదని ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలేదు అని గట్టిగా మాట్లాడితే స్వామివారు అన్నారు, ఊరికే వనాలు, ఉపవనాలు, సరస్సులు, పళ్ళు ఇవన్నీ బాగుంటాయి లంకలో అని మా స్నేహితులు చాలా మంది చెప్పారు, ఊరికే చూసిపోదామని వచ్చాను అని అడుగు పెట్టడానికి ఉద్యుక్తుడైతే వీళ్ళేదంటూ లంకిని ఒక గుద్దుగానే ఆంజనేయుడు అనుకున్నాడు, ఎప్పటిదాకా ఆడదని ఉపేక్షించాను, దీనికి ఆడ లక్షణాలు లేవు కనుక దీన్ని కొట్టినా తప్పు లేదు అనుకున్నాడు. చావడానికి వీలు లేకుండా ఒక గుద్దుగుద్దే, దాంతో చతికిలబడ్డ లంకిని అన్నది, మహానుభావ నీవెవరో నాకు తెలిసిపోయిందయ్యా, లంక అంటే నేనే, బ్రహ్మవరములో ఇదంతా చేయగలిగావు, నువ్వు ఎవరి కోసం వచ్చావో, ఏ సీతమ్మ కోసం ఎంత కార్యం చేయాలని సంకల్పం చేసుకున్నావు, ఆవిడ లంకలోనే ఉంది సుమా, హాయిగా వెళ్ళి వెతుక్కో అన్నది లంకిని అన్నారు. ఎందుకు లంకిని ఎవరండి, లంక కాపలా కాసే ఆవిడ. ఇప్పుడు లంక కాపలా కాసే ఆవిడ ఆంజనేయుడికి ఎందుకు దండం పెట్టింది, ఆంజనేయుని ఎందుకని లంకంతా వెతుక్కోమని ఆవిడ ఒక మాట అన్నది అంటే, అక్కడ ఈ లంకిని పూర్వం తపస్సు చేసింది. ఎవరి గురించి, బ్రహ్మ గురించి తపస్సు చేసింది. ఏమని అడిగిందో తెలిసిన, ఈ లంక ఎప్పుడు నాశనం అవుతుంది అని తపస్సు చేసింది. ఏమండి, ఎవరో ఇక్కడ మనం ఇప్పుడు కూర్చున్నామండి, ఈశ్వరుడి గురించి తపస్సు చేశాం, ఈశ్వరుడు వచ్చాడు, రాగానే ఏమండి ఈ బిల్డింగ్ ఎప్పుడు పడుతుంది అని అడిగామనుకోండి, ఇది ఎంత అసంబద్ధమైన కోరిక చెప్పండి. బిల్డింగ్ పడితే నువ్వు ఉంటావా, నువ్వు చావు, మరి ఎందుకు అడిగావు అంటే ఆ లంకిని కూడా రావణాసురుడు యొక్క చావు కోసం ఎదురు చూసి, రావణాసురుడు ఎంత దుర్మార్గమైన లక్షణాలు కలిగిన వాడో, ఆ లంకానగర పురద్వారంలో ఉన్న ఆవిడే లంక నాశనం అవుతుందా అని బ్రహ్మను గురించి తపస్సు చేసిందంటే ఈ రావణాసురుడి పనులకి ఎంత ఆవేదన చెందారు అక్కడ ఉండే వాళ్ళు అనే విషయం అక్కడ మనకి వాల్మీకి మహర్షి చెప్పేశాడు.
ఏమన్నది? లంక ఎప్పుడు నాశనం అవుతుందంటే అప్పుడు బ్రహ్మగారు ఏం చెప్పారు? నిన్ను ఎప్పుడైతే ఒక కోతి అవలీలగా జయిస్తాడో అప్పుడు లంక నాశనం అవుతుంది, అదే లంకా నాశనానికి పునాది అని చెప్పారు. ఇప్పుడు ఈ లంకని ఏం చేస్తుంది? ఆ లంకా నగరంలో కాలు పెట్టే ప్రతి కోతిని పరిశీలిస్తుంది. ఇది నన్ను కొట్టే కోతేనా, ఇది నన్ను కొట్టే కోతేనా అని అన్నింటినీ పరిశీలన చేస్తుంటే ఈనాటికి ఆ లంకినికి ఉన్నటువంటి ఏదైతే తనకు సంశయం ఉందో అది తీరిపోయింది. ఎప్పుడైతే ఈ ఆంజనేయుడు దాన్ని గెలిచేశాడో, ఒక గుర్తుకుట్టేశాడో, శాపగ్రస్తమైన లంకంతా తిరిగి సునాయాసంగా సీతను వెతుక్కో అని చెప్పింది. అలా అడుగు లంకలో పెట్టి అమ్మను వెతకడానికి ప్రయాణం అవుతున్న సందర్భంలో చక్కగా చంద్రుడు కనిపించాడు. అప్పటికి అమ్మ చంద్రవంశీయురాలు కనుక ఈ చంద్రుడు కూడా అమ్మకు సహాయపడతాడనే ఉద్దేశంతో చంద్రుడికి కూడా నమస్కారం చేసి ముందుకు ప్రయాణం కావడానికి ఉద్యుక్తుడవుతున్నాడు ఆంజనేయుడు. ఎలా ప్రయాణం అయ్యాడనే విషయాన్ని గురించి మనం సాయంత్రం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యేణ కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి రామాయణంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. వాసుదేవ. ఇది సుందరకాండలో కార్యసాధక మహామంత్రం అంటారు. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు జపం చేసినటువంటి మంత్రం అది. ఆ మంత్రం మనం అనుకుంటే ఎక్కడైనా కార్యానికి ముందర వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని అనుకొని కనుక వెళితే అక్కడ రాముడు, లక్ష్మణుడు, అమ్మవారు, మరుద్గణాలు, చంద్రుడు వీళ్ళందరూ మనకంటే ముందుగా బయలుదేరి మన కార్యంలో ఉండే విఘ్నాన్ని అంతం చేసి మనకు కార్యజయాన్ని చేకూరుస్తారని ఆంజనేయ స్వామి వారు ప్రసాదించిన మహామంత్రం. ఆ మంత్రం మనం ఇప్పుడు అనుసంధానం చేసుకోవడం జరిగింది. వాసుదేవ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం సత్నాయ స్వాహ, ఓం ఓం శ్రీ హనుమ శ్రీరామ శ్రీ